హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ హెల్దీగా బనానా బొబ్బట్లు అయితే తయారు చేసుకుందామండి. ఎటువంటి డైజెస్ట్ ప్రాబ్లం లేకుండా ఇవి ఈజీగా డైజెషన్ అవుతాయండి. ఈ బనానా బొబ్బట్లు ఎంత స్మూత్గా ఉంటాయంటే అంత స్మూత్గా ఉంటాయి, అంత టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేస్తే ఎప్పుడు పప్పుతో కాకుండా ఇలా బనానాతో కూడా ట్రై చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా హెల్దీ కూడా. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకోండి. దాంట్లోకి ఒక కప్పుతో గోధుమ పిండి ఒక కప్పు వరకు తీసేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసేసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు మైదా పిండి తీసేసుకోండి. మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండి కూడా తీసేసుకోవచ్చండి. ఇంకొంచెం స్మూత్నెస్ కోసమని నేను వీడియో కోసమని మైదా పిండి తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల ఎటువంటి టేస్ట్ కానీ మిస్ అవ్వదండి, మనకు అలాగే టేస్ట్ ఉంటుంది. అలాగే చిటికెడంతా ఉప్పు వేసేసుకోండి, సరిపోతుంది. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కొంచెం వేడి చేసి వేసుకున్నా పర్లేదు, లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చండి. ఇలా మొత్తం పిండికి బాగా పట్టించండి. ఉప్పు కానీ నెయ్యి కానీ బాగా కలిసేలా వాటర్ పోయక ముందు ఇలా మొత్తం కలిపేసుకోండి చేత్తోనే. ఇలా చేత్తోనే మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయండి. అలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెల్లమెల్లగా కలుపుకేసుకోండి మొత్తము. పసుపు వేయడం అనేది కేవలం కలర్ కోసమేనండి. అవి చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి పసుపు వేస్తున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేయవచ్చు. ఇలా కొద్దిగా వాటర్ ఎంత అని చెప్పలేమండి, కొద్దిగా వాటర్ మాత్రం యాడ్ చేసుకుంటూ సెమీ సాఫ్ట్గా కలిపేసుకుంటే మనకు సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా కలిపేసుకోండి. నాకు పిండి కలపడానికి 8 నిమిషాల టైం పట్టిందండి. మనకు పిండి అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటేనే మనకు బొబ్బట్లు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసేసుకుందాము. దీంట్లోకి ఒక 7-8 వరకు జీడిపప్పులు వేసేసుకోండి. అలాగే బాదం పప్పు కూడా ఒక 5-6 వరకు వేసేసుకోండి. అలాగే దీంట్లో ఒక 3 ఇలాచీలు కూడా వేసేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇందులో వేస్తే మొత్తం కలిసిపోతుందండి బొబ్బట్లలో. పలుకులు అనేది లేకుండా మనము ఈ బాదం జీడిపప్పు అనేది మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మనకి ఏమైనా పలుకులు గిట్ల మాత్రం ఉంటే మాత్రం తీసేయండి దాన్ని, ఎందుకంటే మనం బొబ్బట్లు చేసేటప్పుడు బొబ్బట్లు అనేది చినిగిపోతాయి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను 3 పెద్ద సైజు బనానా తీసుకున్నానండి. మీరు చిన్న సైజు బనానా అయితే ఒక 4-5 వరకు తీసేసుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్ తీసేసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి. వీడియోలో అయితే ఎలా కట్ చేస్తున్నానో అలాగే కట్ చేసుకోండి, మనకు మెత్తగా మిక్సీ పట్టేస్తుంది. ఇలానే మొత్తం నేను 3 కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి మిక్సీ జార్లో. మనం మిక్సీ అనేది ఒకసారి తిప్పితే మనకు మెత్తగా అయిపోతుంది. దీంట్లో ఏమైనా బనానా మెత్తగా పట్టకున్నా చిన్న ఉండలుగా తగిలినా కూడా వాటిని తీసి పక్కకు పెట్టేసేయండి. ఇలా మొత్తం తీసేసిన తర్వాత దాంట్లో ఏమున్నా కూడా తీసేయండి, అలా ఉండలుగా తగులుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మెత్తగా ఉంది. నేను మొత్తం తీసేసానండి. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోండి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత పావు కప్పు వరకు ఉప్మా రవ్వ వేసేసుకోండి. మనం బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా, దాన్ని ఇందులో వేసేసుకోండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. మనకు కలర్ అనేది మారుతూ ఉండాలి రవ్వ అనేది. ఇలా రవ్వ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి మనకు. నెయ్యిలో ఫ్రై చేసుకుంటే మీరు కావాలంటే బటర్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు. దీంట్లోకి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదండి బనానా మిక్స్, అది ఇందులో వేసేసుకోండి. మొత్తము వేసేసుకొని బాగా రవ్వ ఉన్ను బనానా అంతా కలిసేలా బాగా కలిపేసుకోండి. మనకు ఉండలుగా కడుతుందండి వేయగానే, ఏం పర్లేదు, కొంచెం కలుపుకుంటూ ఉంటే మనకు ఆ ఉండలు అనేది పోతాయి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని చేసుకోండి, ఎందుకంటే మనకు మాడిపోతుంది, త్వరగా ఉండగడుతుందండి. మనకు ఎక్కువగా ఫ్రై కాదు. చూడండి, కొంచెం గట్టి పడ్డ తర్వాత దీంట్లోకి బెల్లం అండి. నేను అరకప్పు వరకు బెల్లం వేస్తున్నాను. ఇది కరెక్ట్గా సరిపోతుందండి మనకు 3 బనానాలకు. బెల్లం ఇలా తురిమి తీసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి బెల్లం అంతా కలిసేలా బాగా కలిపేసుకోండి. మనకు బెల్లం వేయగానే కొంచెం కరిగిన తర్వాత లూజ్ అనేది అవుతుందండి, ఏం పర్లేదు, తర్వాత గట్టిగా అవుతుంది మనకు. అలాగే గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోవాలండి మొత్తం కూడా. బెల్లం అంతా కరిగి మనకు గడ్డ కట్టే వరకు కూడా మనం కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి మనము బాదం జీడిపప్పు మిక్స్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా ఇందులో వేసేసుకోండి మొత్తము.
కేవలం ఇది ఎక్స్ట్రా టేస్ట్ కోసం మాత్రమేనండి, బాదం జీడిపప్పు ఫ్లేవర్ అనేది. మీరు కావాలంటే దీన్ని స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. రవ్వ ఉన్ను బనానాతో చేసుకోవచ్చండి. ఇలాచీ పౌడర్ అనేది దీంట్లో కలిపేస్తే సరిపోతుంది. అప్పుడు చూడండి నాకు సాఫ్ట్గా అయిపోయింది, కొద్దిగా గట్టిగా కూడా అయిపోయిందండి. ఇంకొక నిమిషం పాటు మనకు ఫ్రై అయిపోతే సరిపోతుంది. చూడండి నాకు పూర్తిగా గట్టిగా అయిపోయింది. కేవలం కలర్ కోసం మాత్రమే దీంట్లో కూడా ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసానండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. దీన్నంతా కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం చపాతీ పిండి చూద్దామండి. మూత తీసి చూద్దాము. మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఒక నిమిషం పాటు, పిండినంతా బాగా కలిసేలా. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత చూడండి నాకు గోరువెచ్చగా అయిందండి మొత్తం ఇది. దీన్ని చేతితోనే ఒక పిండిలాగా కలిపేసుకోండి బాగా కలిసేలా. ఇలా కలిపేసుకున్న తర్వాత చిన్న ఉండలుగా కొద్దిగా తీసేసుకొని చిన్న ఉండలుగా చేసేసుకోండి. మీరు లడ్డులాగా చేసుకున్నా పర్లేదు, చిన్న లడ్డులాగా చేసేసుకోండి సరిపోతుంది. సైజు దాన్ని బట్టి చూసి చేసుకోండి. నేనైతే ఈ సైజులో చేసుకున్నానండి. ఇలా అన్నీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పిండి తీసేసుకోండి. మనం ఎంత క్వాంటిటీ బనానా పూర్ణం అయితే చేసుకున్నామో అంతే క్వాంటిటీలో పిండి అనేది తీసేసుకొని ఒక గిన్నె మాదిరిగా చుట్టేసుకోండి. రౌండ్గా మనము బనానా పూర్ణం అనేది ఇందులో పట్టేసేలా ఉండాలండి. పిండి కానీ పూర్ణం కానీ సేమ్ ఉండాలండి మనకు. చూడండి ఈ విధంగా మొత్తం పూర్ణం బయటికి రాకుండా మొత్తం చుట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో పిండి పోసేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ముద్దకంతా పిండి బాగా పట్టించండి కోటింగ్. మీరు కావాలంటే నెయ్యితో బొబ్బట్లలాగా కూడా చేతితో చుట్టేసుకోవచ్చండి. ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని బలమంతా ప్రయోగించకుండా మెల్లమెల్లగా రోల్ చేసుకోండి. మనకు పెద్దగా వెడల్పుగా వస్తాయి మనకు, అలాగే రౌండ్గా కూడా వస్తాయండి. మీరు వీడియోలో చూపించినట్టుగా చేస్తే చేయడం మాత్రం ఈజీగానే అయిపోతుందండి. మనకు ఎక్కడ పూర్ణం అనేది బయటికి రాదు మనకు. చూడండి ఈ విధంగా మొత్తం చేసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి పిండి అంతా బాగా తులిపేసేయండి. ఇలా పిండి మొత్తం దులిపేసుకున్న తర్వాత చపాతీ పైన పెట్టేసుకొని గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని దీని మీద ఇప్పుడు బొబ్బట్టు వేసేయండి. పైన కొంచెం లైట్గా నెయ్యి వేసేయండి. మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసి కాల్చుకోవచ్చండి, నెయ్యి నచ్చని వాళ్ళు. చూడండి ఈ విధంగానే అన్నీ చేసేసుకుంటే మనకు బనానా బొబ్బట్లు అనేది తయారైపోతాయి. నాకు 3 బనానాలకు 10-15 వరకు వచ్చాయండి బొబ్బట్లు అనేది. ఎంత సాఫ్ట్గా ఉంటున్నాయంటే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. ఒకసారి ట్రై చేస్తే మీరే అంటారు చాలా టేస్టీగా చాలా స్మూత్గా ఉన్నాయని. ఒకవేళ మీరు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూసేది ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.